ఈరోజు పొద్దున బుల్డోజర్లు నిన్న రాత్రి వచ్చినాయి. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిండ్రు. ఆడ హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద దాడి చేస్తున్నారు పోలీసు. ఎందుకు ఈ ఆందోళన? ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళు రావాలి హైదరాబాద్ యూనివర్సిటీకి? 400 ఎకరాలు హైదరాబాద్ యూనివర్సిటీ చెందిన భూములు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంటున్నది. అది రియల్ ఎస్టేట్ కాంక్రీట్ జంగల్ చేయదలుచుకున్నది. ప్రభుత్వం అంటుంది, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ఇది ప్రభుత్వ భూమి అంటున్నది. కానీ ఇది 2300 ఎకరాల అందాజా యూనివర్సిటీకి అలొకేట్ అయింది. ఎప్పుడో అలొకేట్ అయింది. అది ఇంతకుముందున్న ప్రభుత్వాలు కొన్ని వేరే వ్యవస్థలకు ఇస్తేందుకు ప్రయత్నం చేసింది. కోర్టుల కేసు గెలిచి అది వాపస్ తీసుకునడం జరిగింది. వాపస్ తీసుకుంటే అది తెలంగాణ ప్రభుత్వం ఎవరే ఉండని, టీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, వాపస్ వచ్చింది వాళ్ళ చేతులకు. కానీ వాపస్ వచ్చింది మళ్ళీ రియల్ ఎస్టేట్ చేస్తేందుక? వాపస్ తీసుకున్నది ఎందుకు? తీసుకున్నది ఆ ఎడ్యుకేషన్ సంస్థ, ఓ యూనివర్సిటీ, ఓ ఎడ్యుకేషనల్ హబ్ తయారైతేందుకు తీసుకున్నది. కానీ ఆర్థిక పరిస్థితి వల్లనో ఏ కారణం వల్లనో కానీ దాన్ని ఒక రియల్ ఎస్టేట్ కాంక్రీట్ జంగిల్గా తయారు చేసేందుకు వాళ్ళు సిద్ధంగా అవుతున్నారు. బుల్డోజర్లు పెట్టిండ్రు. రేపు ఆక్షన్ చేస్తారంట. దీని మీద ఒక పిల్ కూడా నడుస్తున్నది. కనీసం ఆ కోర్టు హియరింగ్ అయిపోయే వరకన్నా ఆగాలి కదా. తొందర బుల్డోజర్లు ఎందుకు, అరెస్ట్లు ఎందుకు? వాస్తవంగా ఓ దిక్కు చూస్తే అంటే ఎడ్యుకేషన్ విద్యాపరంగానైనా, కానీ ప్రకృతి ఎన్వైరన్మెంట్ పరంగా అయినా కూడా ఆడ ఎంతో వనరులు ఉన్నాయి. ఆడ వైల్డ్ లైఫ్ ఉంది. ఆడ ఎన్నో స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అదే కాక హైదరాబాద్ ఇప్పుడే కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. 50 అంతస్తుల బిల్డింగ్, 60 అంతస్తుల బిల్డింగ్, ఇది ఒక లంగ్ స్పేస్గా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలోకి పెట్టుకొని ఆర్థిక పరిస్థితి కేవలము రాష్ట్రము దివాలా తీసింది. ఆ దివాలా ఎందుకు తీసిందో, ఎవరు తీసిందో దాని కారణం ఇప్పుడు అనవసరము. పాత ప్రభుత్వం తీసిందా, కొత్త ప్రభుత్వమా, అది మనకు అనవసరం. తప్పనిసరిగా బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది. ఈరోజు ప్రధాని గారిని, మంత్రి గారిని కలిసినాము. వారు కూడా చెప్తున్నారు ఇది అద్భుతంగా ఒక ఎడ్యుకేషనల్ హబ్ చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి. కానీ ఉన్న భూమిని గుంజుకొని దాన్ని కాంక్రీట్ జంగిల్ చేస్తే హైదరాబాద్ భవిష్యత్తు వీళ్లకు అసలుకు ఆలోచనలే లేదని మనం అనుకోవచ్చు. ఈరోజు అందరు కూడా ఖండిస్తున్నారు. కానీ ఎవరైతే నిన్న మొన్న వాళ్ళే నోటిఫై చేయలేదు, ఐఎంజీ నుంచి కేసు గెలిచి వాపసు వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్లలో ఇటువంటి భూములు ఎన్నో అమ్ముకున్నారు. ఈ భూమి కూడా అమ్ముకుంటందుకు సిద్ధమైంది. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని ఏలియనేట్ చేయలేదు, దాన్ని నోటిఫై చేయలేదు. యూనివర్సిటీ భూమిగా నోటిఫై ఉంటే ఈరోజు ఈ సమస్య కాకుండే. వాళ్ళకు కూడా ఈ భూమి కన్నుండే. టీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ కాంగ్రెస్ కూడా చేస్తున్నది. టీఆర్ఎస్ ఉద్దేశము, కాంగ్రెస్ ఉద్దేశం తెలంగాణకు మంచిది కాదు.